శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. శివాజీ గారి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం మీరు కూడా చూసే ఉంటారు. అంటే ఆడవారిని ఒక 2-3 పదాలు వాడినందుకు క్షమాపణ కూడా చెప్పారు ఆయన. అయితే ఆడపిల్లలు నిండుగా బట్టలు వేసుకొని వెళ్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యి ఆయన పైన విమర్శలు కూడా వచ్చాయి. మరి ఆయన మాటల పైన మీ అభిప్రాయం ఏంటి? వారు వాస్తవానికి 2-3 పదార్థాలు అన్నారు అనంటే దానికంటే ముందు నేను మొదలు నాగబాబు గారికి తీసుకుంటా అండి. వారు కూడా వీడియో తీసి పోస్ట్ చేశారు. వీరు ఏ వర్డ్ అయితే వాడారో ఎవరు శివాజీ గారు, మరి అదే వర్డ్ రామ్ చరణ్ గారు తీస్తున్నటువంటి ఇప్పుడు ఒక సినిమా వస్తున్నది, పెద్ద సినిమా, అందులో చిక్రీ చిక్రీ అనే సాంగ్ ఉంది కదా తల్లి. ఆ చిక్రీ చిక్రీ సాంగ్ లో కూడా రామ్ చరణ్ గారు సామాన్లు అనే వర్డ్ని వాడారు అక్కడ. అక్కడ తప్పు ఎవరు తీయట్లేదు ఎందుకు? మరి అది సినిమా అనా లేకపోతే ఒక సాంగ్ అనా లేకపోతే అందరూ ఇప్పుడు ఈయన డైరెక్ట్గా మీడియాలో మాట్లాడారు, ఒక 10 మందో 100 మందో 200 మందో విన్నారు. ఆ పాట రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల మంది విన్నారు. తెలుగు 2 ఉభయ రాష్ట్రాల్లో ఉండే వారందరూ లక్షల మంది. మరి దాన్ని ఎందుకు తప్పు తీయట్లేదు తల్లి? ఈయనే మీడియా ముందు అన్నాడని చెప్పేసి దీన్ని పట్టుకొని ఉన్నారు కదా. నాగబాబు గారు శివాజీ గారిని అన్నారు కదా. వీరు నన్నే ముందు ఫస్ట్ రామ్ చరణ్ గారికి, నాన్న ఈ పాట తప్పు, ఇది తీసేయి ఫస్ట్, నువ్వు ఈ వర్డ్స్ అన్న తీసేయండి పాటల్లో నుంచి అని ఎవరైనా మాట్లాడారా? కేవలం ఆయన మాట్లాడిన ఆ ఒక్క వర్డ్ని పట్టుకొనే మనం కూర్చొని ఉన్నాము. ఆ పాటలో ఆ వర్డ్ ఎందుకు వాడాలి? అంటే మీరు సినిమాలో మీకు నచ్చినవి మీరు మాట్లాడవచ్చు, మీరు చేయవచ్చు, మీరు చూసుకోవచ్చు. బహిరంగ ప్రదేశంలో ఒక మనిషి, అది కూడా వాళ్ళ సినిమా ప్రమోషన్ విషయంలో అందరినీ ఉద్దేశించని లేదు, అక్కడున్న కొంతమంది హీరోయిన్లను మీరు అసభ్యంగా కాకుండా మంచి తనముతో వస్తే మీకు ఇబ్బంది కలగదు. ఎందుకంటే క్రితంలో మీరు చూసే ఉంటారు, నిధి అగర్వాల్ కావచ్చు, వేరే ఇంకొంతమంది కావచ్చు, వాళ్ళు అలా వస్తూ ఉంటే జనాలు ఎలా మీద పడ్డారో, ఎలా చేశారో అక్కడి వరకు ఎందుకు తల్లి? నా కళ్ళ ముందు జరిగిన ఒక విషయం చెప్తా. మేము ఒక దేవాలయంలో అర్చకులము. ముందు స్త్రీ ఉంటుంది, వెనకాల పురుషుడు ఉన్నాడు, ఒక లైన్లో ఉన్నాడు, తాకేస్తూ ఉంటారు శరీరాన్ని. అదొకటి మనకెన్నో సినిమాలలో చూపించారు, నిజంగా సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక బస్సు ప్రయాణంలో కూడా చేస్తూ ఉంటే స్త్రీలను పురుషులు ఎలా తాకుతూ ఉన్నారు అనేది అందరూ స్పష్టంగా చూశారు. అవునా? అంటే ఇవన్నిటిని మీరు ఖండించకుండా మొదలు దీన్ని ఎందుకు పట్టుకుంటున్నారు? మొదలు తప్పులు ఎవరు చేస్తున్నారో వాళ్ళను అనాలి. నేను అలా అని చెప్పి స్త్రీ వస్త్రధారణ గురించి నేను మాట్లాడట్లేదు తల్లి. స్త్రీ వారికి ఇష్టం, వారికి నచ్చిన బట్టలు వేసుకుంటారు, నచ్చినట్టుకుంటారు. కానీ మనమంటూ ఒక సనాతన హైందవ ధర్మంలో ఉన్నాము, దాన్ని రక్షించే యోగ్యతలో ఉన్నాము. అది రక్షించాలి అని అంటే ఫస్ట్ మనం చుట్టూరులో ఉండేటువంటి వాటి గురించి మనం చూడాలి. చుట్టూ ఉండే వాళ్ళ గురించి, వాళ్ళు నన్ను బ్రతికించలేదా, నన్నేం పోషించట్లేదు, నన్నేం చేయట్లేదు అంటే, నువ్వు చేస్తున్న వీడియోసే కావచ్చు, నువ్వు చేస్తున్న ఈ జబర్దస్తే కావచ్చు, నువ్వు చేస్తున్న ఒక సినిమానే కావచ్చు, ఆ మనుషులు చూడకపోతే నీకు ధనం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అవన్నీ మేమిచ్చే డబ్బులే కదా. మేము ఇయ్యకపోతే మీరు తీసే సినిమాలు ఎందుకోసం? మీరు 100 కోట్లు కూడా ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నారంటారు. ఆ సినిమాకు 100 కోట్లు ఖర్చు అయితే జనాలు చూసిన దానికి నీకు 600 కోట్లు వచ్చింది అంటే నువ్వు పెట్టుకున్న బడ్జెట్కి రెట్టింపు బడ్జెట్ వచ్చిందా రాలేదా అక్కడ? అలాంటప్పుడు శివాజీ గారు అన్న మాట దాంట్లో తప్పేం తీసుకోవాలి తల్లి? అంటే శర్మ గారు, నాగబాబు గారు వీడియో రిలీజ్ చేసిన మాట వాస్తవమే. అంటే చాలా మంది కూడా ముందు నిహారికకు చెప్పుకోండి, తర్వాత మీరు వీడియోలు చేసి పెడుదురు అని చాలా మంది వీడియోలు చేయటం జరిగింది. మీకు ఇప్పుడు ఇలాంటి అనసూయ కానివ్వండి, వీళ్ళంతా కూడా ఈ సోషల్ మీడియాలో పోస్టులు ఇంకా ఎక్కువ పెట్టడం జరుగుతుంది. లైక్ బికినీ టైపు, ఈ టైపు స్విమ్ సూట్స్ వేసుకొని, ఈ శివాజీ గారి వ్యాఖ్యల తర్వాత ఇవే పోస్టులు ఎక్కువ అయ్యాయి. నేను ఒక మాట చెప్పమంటారా? ఆ పోస్టులు పెట్టి చూస్తున్నారంటున్నారు కదా, అదేదో ఆ బికినీలతో రోడ్డు మీదకి రండి,
రాగలుగుతారా? వస్తే అది కూడా ఎటువంటి బాడీగార్డ్ లేకుండా, ఎటువంటి తీరు లేకుండా ఆ బికినీ మీద నడి రోడ్డు మీద నడవగలుగుతారా? అస్సలవ్వదు. హ్మ్. అది చేయలేరు. ఆ ఫోటోస్ పెట్టుకుంటే ఏముందమ్మా? ఆ ఫోటోస్ పెట్టుకొని సభ్య సమాజానికి మీరేం మెసేజ్ ఇస్తున్నట్టు? మన భారతదేశంలో స్త్రీని మనం ఏ రూపకంగా కొలుస్తాము తల్లి? ఎలా చూస్తాము? హ్మ్. స్త్రీని మనందరం చూసే విధానం ఎలా ఉండాలి? ముందు తల్లి స్థానం తల్లి ఇస్తాము. స్థానం. హ్మ్. నా దృష్టిలో తల్లి స్థానంతో పాటు భూస్థానం ఇస్తాను. అదేంటండి భూమి అంటున్నారంటే, అమ్మ భూమికి సహనం ఎక్కువ. ఎంతోమంది బరువు బాధ్యతలను మోస్తున్నది. ఎంతోమందివి. ఆ నడి రోడ్డు మీద మూత్ర విసర్జనాలు చేసిన, మలమూత్రాలు 2 విసర్జనాలు చేసినా కూడా ఆ తల్లి తప్పు పట్టుకోవట్లేదు. అవునా? కానీ ఇక్కడ మనం ఉండేటువంటి ఒక స్త్రీకి ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఓపిక, ఓర్పు, సహనము ఇవన్నీ చాలా ఉండాలి. సహనం లేనప్పుడు ఎందుకు తల్లి? తల్లి తప్పు చేస్తే కుమారునైనా దండిస్తుంది. మీరు నమ్ముతారో నమ్మరో, నాకు వయసు 34 ఏళ్ళే తల్లి, ఎక్కువ కూడా కాదు. ఈ వయసులో కూడా మా అమ్మగారు క్రికెట్ బ్యాటో లేకపోతే క్రికెట్ వికెట్స్ చేతిలో ఏది దొరికితే అది తీసుకుని వచ్చి మమ్మల్ని కొడుతుంది. హ్మ్. అంటే మేమేమన్నా తప్పు చేసినప్పుడు ఇది తప్పురా అని ఖండిస్తుంది మా అమ్మ మమ్మల్ని. అంతవరకు ఎందుకమ్మ? ఇప్పుడు నేను సాయిబాబాకు పూర్తి వ్యతిరేకస్తుంది. మా అమ్మ ప్రియ భక్తురాలు ఆయనకు. ఇంత పెద్ద విగ్రహం ఉంటుంది మా ఇంట్లో, పాలరాయిది విగ్రహమే. హ్మ్. నేను పెద్ద పట్టించుకోను. నాన్న అభిషేకం చేయాలి రారా అంటే, అమ్మ కోసం వెళ్ళి అభిషేకం చెప్పేసి బయటకు వచ్చేస్తా అంతే. ఇంకా నేను పోయి నా దేవుడి దగ్గర కూర్చొని నేను క్షమాపణ చెప్పుకుంటే అభిషేకం చేసుకునేవాడిని. మా అమ్మగారి అది తెలుసుకొని ఒకరోజు నన్ను బాగా కొట్టారు. తప్పు కదా నువ్వు చేసిందని. అంటే తల్లి అనేది ఎప్పుడైనా తప్పుని తప్పులాగా చూపిస్తాడు. అదే తల్లి కుమారుడితో ఎందుకు ఇదంతా నీకు అవసరం అంటే, షడప్ యువర్ మౌత్ అని చెప్పేసి అని మాట్లాడుతుందా? ఏ తల్లైనా మాట్లాడుతుందా? అదే వస్త్రాలను చూసినటువంటి తన కుమారుడు అనసూయ గారిని ఈ విధంగా అడిగారు, అమ్మా ఏంటి బట్టలు అసలు ఎందుకు వేసుకున్నావు ఇలాంటివంటే, షటప్ యు బ్లడీ ఫుల్ అని చెప్పేసి అని మాట్లాడింది. అంటే నీ కొడుక్కి నువ్వే నేర్పించినట్టు అక్కడ. అవునా కాదా తల్లి? అంటే ఒక మాతృదేవతను మాతృ రూపంలో చూడాలి అనుకున్న వ్యక్తి అటువంటి వస్త్రాలలో తల్లిని చూస్తే ఎవరైనా ఏమంటారు? ఇంకా ఈ పిల్లవాడు ఎప్పుడైనా స్కూల్కి వెళ్తే పక్కన ఎంతమంది దప్పి పొడుస్తూ ఉంటారు. కామన్గా అమ్మ, మనం స్కూల్లో చదువుకున్నప్పుడు కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే ఒక జాబ్ చేస్తున్నప్పుడు కావచ్చు, అరే మీ నాన్న ఇలాంటి వాడు అంట కదరా అని చెప్పేసి అసలు వాడిని ఎక్కిరిస్తూ ఉన్నా, అరే మీ అమ్మ ఇలా అంట కదరా అని చెప్పేసి అసలు వాడిని ఎక్కిరిస్తూ ఉంటే వాడి మనసు ఎంత క్షోభపడుతుంది, ఎంత ఆలోచనకు దారి తీస్తూ ఉంటుంది. హ్మ్. దీనివల్ల కొంతమంది ఏం చేస్తున్నారు, తల్లి తండ్రి అనే విచక్షణం అనేది మర్చిపోయి మర్డర్లు అవుతూ ఉన్నాయి, లేదా వాళ్ళ మనసులో లేని ఒక ప్రళయాన్ని సృష్టిస్తున్నారు.